Yes, very good morning, my dear students and parents. This is Dr. Kotiswara, Senior Lecturer in Chemistry, NRI Medical Academy, Hyderabad. So, friends, ఈ రోజు నేను నీట్ 2025 పేపర్ మీద ఒక క్రిటికల్ అనాలిసిస్ ఇవ్వబోతున్నాను. నీట్ 2025 పేపర్ మీద ఒక క్రిటికల్ అనాలిసిస్ ఇవ్వబోతున్నాను. ఎందుకు అంటే గత సంవత్సరాల్లో జరిగిన నీట్ పేపర్ స్థాయికి 2025లో జరిగిన నీట్ పేపర్ స్థాయికి చాలా వ్యత్యాసం ఉంది. సో అందుకోసం నీట్ 2025 పేపర్ మీద ఒక అనాలిసిస్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు అసలు +2 తర్వాత అంటే ఇంటర్మీడియట్ తర్వాత కండక్ట్ చేయబడే ఆల్ ఇండియా లెవెల్ లేదా నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లకు సంబంధించి కొన్ని వివరాలు చెప్తాను. +2 తర్వాత ముఖ్యంగా 3 రకాల నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. అవి 2 ఎంపీసీ వాళ్ళకి, 1 బైపీసీకి. ఎంపీసీ వాళ్ళకి జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ అండ్ బైపీసీ టీమ్ వాళ్ళకి నీట్. ఈ మూడింటిని ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఈ 3 ఎగ్జామ్స్లో టఫెస్ట్ ఎగ్జామ్గా గుర్తించబడింది జేఈ అడ్వాన్స్. జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ ఈజ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్. ఇప్పుడు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ప్యాటర్న్ తీసుకున్నట్టయితే 2025 జేఈ అడ్వాన్స్ ప్యాటర్న్లో సబ్జెక్ట్కి 18 క్వశ్చన్స్ చొప్పున 3 సబ్జెక్ట్స్ మీద 54 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి ఒక పేపర్లో. ఈ 54 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఇవ్వబడ్డ టైం 3 అవర్స్ ఆర్ 180 మినిట్స్. అంటే జేఈ అడ్వాన్స్డ్లో 54 క్వశ్చన్స్ని 180 మినిట్స్లో ఆన్సర్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ ఒక క్వశ్చన్కి 3.5 మినిట్స్ మనం ఉపయోగించవచ్చు. ఇకపోతే నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్ జేఈ మెయిన్స్. జేఈ మెయిన్స్లో 75 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ద టైమ్ లిమిట్ ఈజ్ ద సేమ్ 3 అవర్స్. అంటే జేఈ మెయిన్స్లో 75 క్వశ్చన్స్ని 180 మినిట్స్ ఆన్సర్ చేయాలి. అంటే ఒక్కో క్వశ్చన్కి సుమారుగా 2.5 మినిట్స్ మనం ఉపయోగించుకోవచ్చు. కానీ డియర్ స్టూడెంట్స్, నీట్ ఎగ్జామ్లో 180 క్వశ్చన్స్, ద డ్యూరేషన్ ఈజ్ సేమ్ 3 అవర్స్ 180 మినిట్స్ ఓన్లీ. గమనించండి, జేఈ అడ్వాన్స్డ్లో 55 క్వశ్చన్స్ని 180 మినిట్స్లో ఆన్సర్ చేయాల్సి ఉంది జేఈ అడ్వాన్స్డ్లో. జేఈ మెయిన్స్లో 75 క్వశ్చన్స్ని 180 మినిట్స్లో ఆన్సర్ చేయాల్సి ఉంది. బట్ నీట్లో 180 క్వశ్చన్స్ని 180 మినిట్స్లో ఆన్సర్ చేయాల్సి ఉంది. సో ఆన్ యావరేజ్ ఫర్ ఈచ్ క్వశ్చన్ ఓన్లీ 1 మినిట్ టైం. కాబట్టి ఎన్టీఏ వాళ్ళు గత సంవత్సరం వరకు 2024 వరకు చేసిన ప్యాటర్న్ ఏంటంటే 180 క్వశ్చన్స్ని 180 మినిట్స్లో ఆన్సర్ చేయాలి. కాబట్టి 1 మినిట్లో ఆన్సర్ చేసే విధంగా క్వశ్చన్ పేపర్ సెట్ చేయబడింది. ద ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విషయానికి వద్దాం. ఫిజిక్స్లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ థియరీ బేస్డ్ ఆర్ కొద్దిపాటి న్యూమరికల్స్ ఉన్నప్పటికీ అవి సింపుల్ అప్లికేషన్స్. 1 మినిట్లోగా ఆన్సర్ చేయగల క్వశ్చన్లు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ప్యూర్లీ ఎన్సీఆర్టీ బుక్స్ లిమిట్గా చేసుకొని వెరీ సింపుల్ అప్లికేషన్స్తో ఫిజిక్స్ పేపర్ ఉండేది. కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీలో ఉండే న్యూమరికల్స్ పార్ట్ కూడా చాలా తక్కువగా ఉండేది. అది కూడా డైరెక్ట్గా ఫండమెంటల్ ఆర్ బేసిక్ కాన్సెప్ట్ ఆర్ సింపుల్ అప్లికేషన్ నుంచి మాత్రమే 1 మినిట్ లోపు ఆన్సర్ చేయగలిగేటట్టుగానే ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చి ఉండేది. వేరేస్ ఆర్గానిక్ కన్వర్షన్స్ మరీ లెంతీ కాకుండా జస్ట్ 1 or 2 స్టెప్స్లో ఉండే సింపుల్ ఆర్గానిక్ కన్వర్షన్సే ఉండేవి. కానీ చిల్డ్రన్ 2025లో ఏం జరిగింది? 2025 నీట్ పేపర్లో
the physics is the toughest paper. Even chemistry paper is also moderate to difficult. అంటే ఫిజిక్స్ పేపర్ టఫ్ అంటే న్యూమరికల్ పార్ట్ పెంచాడు, డెప్త్ అప్లికేషన్లోకి వెళ్ళాడు, టైం టేకింగ్ లెంతీ క్వశ్చన్స్, లెంతీ ప్రాబ్లమ్స్ ఇవ్వబడ్డాయి. కెమిస్ట్రీలో కూడా అంతే, ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా జస్ట్ డిఫికల్ట్ లెవెల్స్కి ఎక్కువ వెళ్ళాడు, లెంతీ క్వశ్చన్స్. అయితే ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్వశ్చన్లు ఎలా ఉన్నాయంటే జేఈ మెయిన్ స్థాయిలో ఉన్నాయి. దాదాపుగా మోర్ దాన్ 50 to 60% క్వశ్చన్స్ 2025 నీట్లో ఇచ్చినాయి జేఈ మెయిన్ స్థాయిలో ఉన్నాయి. గమనించండి, జేఈ మెయిన్స్లో 75 క్వశ్చన్స్ని 180 మినిట్స్లో ఆన్సర్ చేయాల్సి వస్తే నీట్లో 180 క్వశ్చన్స్ 180 మినిట్స్లో ఆన్సర్ చేయాల్సిన పరిస్థితుల్లో క్వశ్చన్ మాత్రం జేఈ మెయిన్ స్థాయిలో ఇచ్చాడు. ఇకపోతే బయాలజీకి వద్దాం. బయాలజీలో 90 క్వశ్చన్స్, మ్యాక్సిమంగా ఎగ్జామ్లో 1 hour లోపు ఆన్సర్ చేయాలి బయాలజీ. కానీ మొన్న బయాలజీ పేపర్ కూడా ఎలా ఉంది, ప్రతి క్వశ్చన్ దానికి 4 ఆప్షన్స్ 4 స్టేట్మెంట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్. ఈ పద్ధతిలో అంటే ఏం జరిగింది, ప్రతి బయాలజీ క్వశ్చన్ ఒక క్వశ్చన్ చదవాలి, 4 ఆప్షన్స్గా ఉన్న 4 స్టేట్మెంట్స్ చదవాలి, విచ్ వన్ ఈజ్ ట్రూ విచ్ వన్ ఈజ్ ఫాల్స్ డిసైడ్ చేయాలి. ఇదంతా 1 minute జరగాలి. కాబట్టి బయాలజీ పేపర్ 2025 నీటు పేపర్ వెరీ డిఫికల్ట్ అండ్ కాంప్లికేటెడ్ అని చెప్పలేం, కానీ ఇట్ ఇస్ వెరీ లెంతీ, వెరీ లెంతీ. కాబట్టి ఫిజిక్స్ టఫ్గా ఉంది, కెమిస్ట్రీ ఈజ్ ఆల్సో మోడరేట్ టు టఫ్, ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ జేఈ మెయిన్స్ లెవెల్లో ఉన్నాయి. బయాలజీ లెంతీ పేపర్. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ 180 క్వశ్చన్స్ ఒకసారి చదవకుండానే బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. చిల్డ్రన్, ఇక్కడ ఒకే పాయింట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఫిజిక్స్ కెమిస్ట్రీ క్వశ్చన్ల స్థాయేమో జేఈ మెయిన్స్లో ఉన్నాయి, కానీ అక్కడ 75 క్వశ్చన్స్ 180 మినిట్స్ ఆన్సర్ చేయొచ్చు. కానీ అదే లెవెల్కి వచ్చి ఇక్కడిచ్చి 180 క్వశ్చన్స్ 180 మినిట్స్లో ఆన్సర్ చేయమన్నప్పుడు ఒక స్టూడెంట్ సైకాలజీ ఎలా ఉంటుంది? ఎస్, ఇప్పుడు మనం ఏమి నేర్చుకున్నామంటే జేఈ మెయిన్స్ నీట్ ద్వారా, నీట్ 2025 పేపర్ ద్వారా రాబోయే సంవత్సరాల్లో నీట్ పేపర్ కూడా ఇదే స్థాయిలో ఉండబోతుంది అని కొన్ని ఇండికేషన్స్ కూడా వచ్చేసాయి. కాబట్టి ఈ సంవత్సరం జరిగిన ఎక్స్పీరియన్స్ బట్టి 2026 నీట్ రాసేవాళ్ళు ఆ ప్రిపరేషన్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే 2026 నీట్ ప్రిపేర్ కాబోతున్నారో వాళ్ళు గత సంవత్సరాల్లో లాగా ప్రిపరేషన్ ఉంటే సరిపోదు. ఎవరైతే నీట్ 2026కి కోచింగ్ ఇచ్చే లెక్చరర్స్ ఉన్నారో ఆ లెక్చరర్స్ కూడా తమ స్టైల్ ఆఫ్ టీచింగ్, తమ స్టైల్ ఆఫ్ కోచింగ్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈవెన్ నీట్ మెటీరియల్ కూడా మనం మార్చుకోవాలి. పర్టికులర్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ నీట్ మెటీరియల్ కూడా పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇంతకాలం ఫిజిక్స్ కెమిస్ట్రీలో జేఈ మెయిన్స్కి ఒక రకమైన మెటీరియల్, నీట్కో మెటీరియల్ ఇచ్చేవాళ్ళం. నీట్ మెటీరియల్ అన్ని సింపుల్ అప్లికేషన్స్, డైరెక్ట్ ఫండమెంటల్ క్వశ్చన్స్, లెవెల్ 1 క్వశ్చన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు 2025 నీట్ పేపర్ చూసిన తర్వాత ఇక్కడ కూడా లెవెల్ 3, లెవెల్ 4 దాకా వెళ్ళాల్సిన డిఫికల్ట్ అప్లికేషన్స్, లెంతీ అప్లికేషన్స్, టైం టేకింగ్ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు ఇక్కడ మెటీరియల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి నీట్ 2026 ప్రిపరేషన్కి ఒకటి ఫిజిక్స్ కెమిస్ట్రీ మెటీరియల్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈవెన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లెక్చరర్స్, ఈవెన్ బయాలజీ తమ స్టైల్ ఆఫ్ టీచింగ్ ఆ స్టైల్ ఆఫ్ కోచింగ్ని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. దెన్ ద వే ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ స్టూడెంట్ కూడా మారిపోవాల్సిన అవసరం వచ్చింది. 4th వన్, ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే విధానం. మనం రెగ్యులర్గా ఇచ్చే డిప్యూటీస్ కానివ్వండి, వీకెండ్ ఎగ్జామ్స్ కానీ, గ్రాండ్ టెస్ట్లో కానివ్వండి, క్వశ్చన్ల యొక్క క్వాలిటీ పెంచాల్సిన అవసరం ఉంది. సేమ్ నీట్ 2025 ఎలా ఇచ్చాడో ఆ మాదిరి డెప్త్ క్వశ్చన్లతోనూ మనం ప్రాక్టీస్ చేయించాల్సి ఉంది. కాబట్టి 2026 నీట్కి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కాలేజీలో కోచింగ్, లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్తారో గమనించండి. ఆ లెక్చరర్స్ 2025 నీటికి అనుగుణంగా మెటీరియల్ చేంజ్ చేసుకున్నారా? దానికి అనుగుణంగా డైలీ ప్రాక్టీస్ పేపర్స్ కానీ, వీకెండ్ ఎగ్జామ్స్ కానీ తయారు చేసుకున్నారా? దానికి అనుగుణంగా తమ యాన్యువల్ ప్లాన్స్ని, మైక్రో షెడ్యూల్ని ప్లాన్ చేశారా? అండ్ ఆల్సో
180 మినిట్స్లో 180 క్వశ్చన్స్ ఆన్సర్ చేయటం అనేది ఇట్స్ ద స్పీడ్ అండ్ యాక్యురసీ, ద ఫాస్ట్ థింకింగ్. స్టూడెంట్ ఆ 3 అవర్స్లో ఫైనల్ ఎగ్జామ్ రాస్తే ఆ 3 అవర్స్లో తన మెంటల్ కండిషన్స్, ఎమోషనల్ బ్యాలెన్సింగ్ చాలా ఇంపార్టెంట్. వాటిని ఫస్ట్ వీక్ నుంచి, ఫస్ట్ మంత్ నుంచే ఆ టైప్ ఎగ్జామ్ పెట్టుకుంటూ ఒక రకమైన స్ట్రెస్, ఒత్తిడిలో ఆ పిల్లవాడు ఎలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాడు అని దాని మీద ప్రాక్టీస్ ఇవ్వాల్సి ఉంది. మై డియర్ స్టూడెంట్స్, 2025 వరకు 2024 వరకు నీట్కి ప్రిపేర్ అయినట్టుగా అయితే చాలదిక. ఇప్పటివరకు లెక్చరర్స్ కోచింగ్ ఇచ్చిన మెథడాలజీ కానీ, ఆ కోచింగ్ స్టైల్ కానీ, ఆ కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ కానీ ఇక నుంచి సరిపోకపోవచ్చు. కాబట్టి ఈ ఎన్ఆర్ఐ విద్యా సంస్థల తరపున మేము చేసింది ఏంటంటే, ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మేము. I have 35 years of teaching experience in giving coaching for NEET, JEE Mains and Advance. మేము చేసింది ఏంటంటే 2025 నీట్ పేపర్ దగ్గర పెట్టుకొని వాటి అనాలిసిస్ ప్రకారం ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద ఎంటైర్ మెటీరియల్ చేంజ్ చేసాము. దానికి తగ్గట్టుగా మైక్రో ప్లాన్స్ రెడీ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్, బైపీసీ స్టూడెంట్కి ఫిజిక్స్ అంటేనే ఒక ఫోబియా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్తో లేట్ అయి ఉంటుంది. కాబట్టి మేము మా ప్రోగ్రాంలో వెరీ ఫస్టే బేసిక్ మ్యాథమెటిక్స్ ఇన్ ఫిజిక్స్ అనే చాప్టర్తో స్టార్ట్ చేసి, ఫిజిక్స్లో ఏవైతే మ్యాథమెటిక్స్ అంశాలు ఉపయోగపడతాయో, ట్రిగ్నామెట్రీ కానివ్వండి, కోఆర్డినేట్ జియోమెట్రీ కానివ్వండి, లేకపోతే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ పార్ట్ కానివ్వండి, అవసరమైనంత వరకు ముందు చెప్తున్నాం. అలా మారిన నీట్ విధానానికి అనుగుణంగా మెటీరియల్ మార్చాం. వర్క్షాప్స్ కండక్ట్ చేసుకొని ప్రోగ్రామింగ్ మైక్రో షెడ్యూల్స్ తయారు చేసాం. డైలీ ప్రాక్టీస్ పేపర్స్ చక్కగా తయారు చేసాం. వీకెండ్ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్టులు, రివిజన్ టెస్టులు ఏ రకంగా ఉండాలో వాటన్నిటిని రెడీ చేసుకున్నాం. సో హైలీ ఎక్స్పీరియన్స్, మోర్ దాన్ 25-30 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మా టీం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీస్, మేము అన్ని రకాలుగా ఒక నూతన విధానంతో, ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాతో ఈ ప్రోగ్రాం తయారు చేసుకున్నాం. డియర్ పేరెంట్స్, మీరు ఒకసారి మా ఎన్ఆర్ఐ క్యాంపస్కి రండి, మా టీంతో ఇంటరాక్ట్ అవ్వండి, మా ప్రోగ్రామ్ని డిస్కస్ చేయండి. మిగతా విద్యా సంస్థలు ఇచ్చే కోచింగ్ కంటే మేము ఎంత అడ్వాంటేజ్గా, ఎంత ముందు చూపుతో ఈ ప్రోగ్రాం చేసామో మీరు గమనించండి. గమనించి మీరు ఒక సరైన నిర్ణయం తీసుకోండి. మేము ఖచ్చితంగా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, మేము తయారు చేసిన ఈ విధానంలో, ఈ న్యూ ప్యాటర్న్కి అనుగుణంగా మా కోచింగ్లో ఉన్న ఒక మంచి విద్యార్థి సీట్ గెట్టింగ్ ర్యాంక్ మాత్రమే కాదు, స్టేట్ టాపర్గా, ఆల్ ఇండియా టాపర్గా మేము నిలబెట్టగలుగుతామని విశ్వాసంతో ఉన్నాం. సో ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఈ ఎన్ఆర్ఐ సంస్థల చైర్మన్ డాక్టర్ బుచ్చే చౌదరి గారు ఈజ్ ద ఫేమస్ ఆంకాలజిస్ట్, అమెరికన్ డాక్టర్. వారి అంబిషన్ ఏమిటంటే మంచి మెడికల్ బ్యాచెస్ తయారు చేయాలి, ఎక్కువ మంది తెలుగు విద్యార్థుల్ని డాక్టర్స్గా తయారు చేయాలి అనే ఒక ఆశయంతో ఈ మెడికల్ బ్యాచెస్ని ఛాలెంజింగ్గా తీసుకొని వీటి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి చేస్తున్నారు. దానికి అనుగుణంగా మేము టీమ్ని సెట్ చేసాం, దానికి అనుగుణంగా మెటీరియల్ ప్రోగ్రామింగ్ తయారు చేసాం. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని స్టేట్ టాపర్స్గా, ఆల్ ఇండియా టాపర్స్గా నీట్ 2026లో మరి మీరు మారాలని ఆశిస్తూ ధన్యవాదాలు.